ఈ 3 రకాల బ్రీడ్లు కూడా రైతుకు అనుబంధ రంగంగా మనం వ్యవసాయంలో దీన్ని జోడించుకుంటే మనకి ఇది లాభమే ఉంటదండి. ఎందుకంటే మనకు బర్రెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఈ గడ్డి వీటికి సంబంధించిన గడ్డిని తింటాయి. ఇవి వాటికి వేసిన మేతలో కొద్దిగంత భాగం వీటికి కూడా ఇస్తే మనము మేత కూడా మనకు వీటికి కవర్ అవుతుందండి. మామూలుగా ఒడ్లు, రాగులు, జొన్నలు, సజ్జలు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, లేకపోతే మనం బర్రెలకు పశువులకు వేసేటువంటి తౌడు, దాన ఇవన్నీ కూడా మనకు వీటికి ఆహారం కింద మనకు వస్తాయి. కాబట్టి మనకు రైతుకు అనుబంధ రంగంలో దీన్ని జోడించుకుంటే, బాతుల పెంపకం కూడా జోడించుకుంటే అడిషనల్ ఇన్కమ్ రావడానికి 100% సక్సెస్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు వీటికి వ్యాధులు అంటే ముఖ్యంగా దీనికి వ్యాధులు పెద్దగా ఏం రావండి. ఎప్పుడన్నా అనుకోని సందర్భాలు క్రిటికల్ కండిషన్ లో ఉంటే వీటికి రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ గురకల రోగం వస్తుంది. ఆ గురకలకు కూడా మనము యాంటీబయాటిక్స్ కానివ్వండి, లేకపోతే అల్లం వెల్లుల్లి, జీలకర్ర పొడి కానివ్వండి, ఇట్లాంటి మనము అలోవీరా, పసుపు ఈ వాటర్ లో కలిపించుకుంటే కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయండి.